క్రీస్తునాథయందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, డైలీ బైబిల్ రీడింగ్. ప్రతిరోజు ఒక అధ్యాయం. ఈరోజు మత్తయి సువార్త 19వ అధ్యాయం. తన ఉపదేశమును ముగించిన పిదప యేసు గలిలయ సీమ వీడి యోర్దాను నదికి ఆవలనున్న యూదయ ప్రాంతము చేరెను. గొప్ప జనసమూహములు ఆయనను వెంబడింపగా వారిని అచ్చట స్వస్థపరిచెను. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండును. వారు ఇరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని యేసు పలికెను. అటులైన విడాకుల పత్రము ఇచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఎలా ఆజ్ఞాపించెను అని పరిసయ్యులు తిరిగి ప్రశ్నించిరి. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించేనే కాని ఆరంభము నుండి ఇట్లు లేదు. వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడి మరియొకత్తెను వివాహమాడువాడు వ్యభిచారి అగును అని యేసు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు శిష్యులు, భార్యాభర్తల సంబంధము ఇట్టిదైనచో వివాహమాడకుండుటయే మేలుతరము అనిరి. అందుకు యేసు, దైవానుగ్రహము కలవారికే గాని మరెవ్వరికిని ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు, మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్యము నిమిత్తమై తమకు తాము నపుంసకులు అయిన వారును కొందరున్నారు. గ్రహింపగలిగినవాడు గ్రహించునుగాక అని పలికెను. ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థింపుమని యేసు వద్దకు తీసుకొని రాగా శిష్యులు వారిని ఆటంకపరిచిరి. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారలను ఆటంకపరపకుడు, ఏలయనా అట్టివారిదే పరలోక రాజ్యము అని పలికి వారి మీద చేతులుంచి యేసు అచ్చటి నుండి వెడలిపోయెను. అంతటా ఒక యువకుడు యేసును సమీపించి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గూర్చి నన్నేలా ప్రశ్నించెదవు? మంచివాడు ఒక్కడే. నిత్యజీవం పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి అని అతడు తిరిగి ప్రశ్నించాను. అందుకు యేసు, నరహత్య చేయకుము, వ్యభిచరింపకుము, దొంగిలింపకుము, అబద్ధ సాక్ష్యములు పలుకకుము, తల్లిదండ్రులను గౌరవింపుము, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని నీవు ప్రేమింపుము అనెను. అంతటా అతడు యేసుతో, ఇవన్నీ ఆచరించుచుంటిని, ఇంకనూ నాకు లోటు ఏమి అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను. అంతటా యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణము పొందగలడు అనిరి. అందుకు యేసు వారిని ఆదరముతో చూచి వారితో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని పలికెను.
అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. అందుకు యేసు వారితో, పునఃస్థితిస్థాపన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను గాని, సోదరులను గాని, సోదరీలను గాని, తల్లిని గాని, తండ్రిని గాని, పిల్లలను గాని, భూములను గాని త్యజించిన ప్రతివాడును నూరంతలు పొంది నిత్యజీవమునకు వారసుడగును. అయినను మొదటివారు అనేకులు కడపటివారు మొదటివారగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆమేన్.